అంటే దేవుని ప్రణాళిక. దేవుడు అబ్రహాముకి చేశాడు, ఆస్తికర్తలుగా చేస్తాను, మళ్ళీ వాళ్ళని కానాను దేశానికి చేరుస్తారని ముందుగానే చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికతో ఈ ప్రపంచం నడుస్తుంది. కాబట్టి మనము ప్రశ్నించొద్దు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా ఆయన ప్రణాళికతో చేశాడు. కాబట్టి ముందుగానే ఈ ఈ ఐగుప్తులో వీళ్ళు దాసత్వంలో ఉంటారని, వాళ్ళని నేను విడిపిస్తానని, వాళ్ళని మళ్ళీ నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. కాబట్టి వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచడం కొరకు, ఐగుప్తు ప్రజలు కూడా ఈ దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు గ్రహించుకుంట కొరకు, ఇజ్రాయేలు ప్రజలు మేము ఉన్న పరిస్థితుల నుంచి మేము అక్కడే దాసత్వంలోనే చనిపోవలసినటువంటి మమ్మల్ని మేము విడిపించినటువంటి గొప్ప దేవుడని వాళ్ళ తరతరాలకు చెప్పుకోవడానికి ఒక సాక్షులుగా